గురించి అన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు ఆవిడ కూడా మీరంటే ఎంత ఇష్టం ఆవిడ మాటలోనే తెలిసిపోతుంది. మీకు ఆవిడంటే ఎంత ఇష్టం? ఆవిడ బాగా ఇష్టపడతారా, లేకుంటే ఏదైనా ఏదో ఉండాలని ఉంటారా, ఎట్లా అంటే మీకు ఆవిడంటే ఇష్టమేనా? చాలా ఇష్టం. చాలా ఇష్టం మీకు ఆవిడంటే. బాగా ప్రేమిస్తారు ఆవిడని? బాగా. ఓకే. అంటే మీరు చెప్తుంది ఆవిడ మీరు కష్టాల్లో ఉన్నప్పుడు, మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎవరు వెనక ముందు ఎవరు రాలేదు, మీ ఫ్యామిలీ కూడా రాలేదండి కదా, ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఆవిడ దగ్గర చూసుకున్నారు కదా. బాగా అనిపించిందా మీకు? బాధ అనిపించిందా? మీ ఫ్యామిలీ నుంచి మీ సిస్టర్ కానీ మీ బ్రదర్స్ కానీ ఎవరు రాలేదండి కదా, మీకు బాధ అనిపించింది? బాగా తోడు ఈవిడే ఉంది మీకు, వెనక ముందు ఇంకెవరు లేకుండా అప్పుడు మీకు ఇంకా బాగా సపోర్ట్ ఉంది. మీకు అని ఏమనిపిస్తుంది ఇలాంటి భార్య నాకు రావడం నీ అదృష్టంగా భావిస్తా? ఇప్పుడు మీ భార్య గురించి మీరు ఏమైనా ఒక 2 మాటలు చెప్పగలరా? చెప్పండి. తను లేకపోతే నేను ఇప్పుడు ఉండకూడదు కదా, తనంతా ఇప్పుడు ఉన్నాను. దీపావళికి మా వాళ్ళు ఇవ్వాలా ఉండదు. ఇప్పుడు తను సపోర్ట్ ఇచ్చినంత ఇంకా ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను. అంటే ప్రతి విషయంలో తను నాకు బాగా సపోర్ట్ ఇచ్చింది. హాస్పిటల్ ఉన్నప్పుడు ఏ విషయంలో తను ఎంత ఇది చేసినా కానీ, చెప్పండి, నేను చావు బతుకులు ఉన్నా కానీ తను నాకు బాగా సపోర్ట్ చేసింది. నన్ను కాపాడుకొని ఇంతవరకు ఇప్పటికి కూడా నన్ను కాపాడుతున్నాను. ఎక్కడికి వెళ్ళినా ఏంటి అని ప్రతి విషయం ఫోన్ చేసి కనుక్కుంటుంటాను. ఏం చేస్తున్నా, ఏం చేయాలి, ఏ బయటకు వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ వచ్చే ముందు ఎక్కడికి వస్తున్నావా, ఎంత టైం పడుతుంది, ప్రతి విషయం అడుగుతుంది. ఇలాంటి భార్య దొరకడం మీ అదృష్టం. మీ ఇలాంటి భర్త దొరకడం వాడికి అదృష్టం కాదు తెలియదు, కానీ మీ అలాంటి భార్య దొరకడం మీకైతే అదృష్టం. ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలకి ఏం జరిగినా భర్తల్లోకి వెళ్ళిపోయిన భార్యలు ఎంతమంది చూస్తున్నాం. అందరు బాగున్నప్పుడే, కానీ తన భర్తకి అంత ప్రాబ్లం ఉండి ఐసీయూలో పెట్టి చావు బతుకుల్లో ఉన్నా సరే తన వేలు పట్టుకొని తన భర్తను వదలకుండా ఈ రోజుల్లో ఈ జనరేషన్ కూడా ఉందంటే చెప్పడం చాలా గ్రేట్. ఈరోజు హ్యాట్సాప్ చెప్పాలి ఫస్ట్. మిమ్మల్ని అంత బాగా చూసుకుందంటే అసలు చిన్న విషయం కాదు. ఈ జనరేషన్లో ప్రతి ఒక్క స్త్రీ ఎలా ఉందంటే భర్తకి చిన్నది ఏదైనా ప్రాబ్లం వచ్చిందా ఎలా వదిలేసి వెళ్ళిపోవాలని ఆలోచించేవాళ్ళు ప్రతి వాళ్ళు కూడా. మిమ్మల్ని అంత బాగా చూసుకున్నానంటే అసలు మొత్తం ఉంది ఆవిడ చాలా గ్రేట్ అని చెప్పాలంటే. సో ఇది ఇంకేం చెప్పాలనుకుంటున్నారు ఇద్దరు? చాలా ఉన్నాయి కానీ వదిలేదు, చాలా చెప్పండి. నెక్స్ట్ ఇంకా చెప్తాను పార్ట్లో. ఓకే, నా కోరిక మేరకు, చూసే వాళ్ళ కోరిక మేరకు, దొంగరాజు కోరిక మేరకు మీరు ఒకసారి మీ భార్యకి ప్రపోజ్ చేస్తారు. ఎలా ప్రపోజ్ చేస్తారు? మీకు ఒకసారి లవ్ సింబల్ ఇస్తా, ఎలా ప్రపోజ్ చేస్తారు చేయండి. ఇద్దాం లవ్ సింబల్. ఒకసారి ఆవిడకి ఎలా ప్రపోజ్ చేస్తారు చేయండి. సూపర్ కదా, గ్రేట్, క్యూట్ కపుల్స్. ఓకే గాయస్, ఎంతవరకు చూసారు కదా. నెక్స్ట్ వీళ్ళు ఏం చేయబోతున్నారు ఏంటని వీళ్ళ ఛానల్లో కొన్ని వస్తుంటాయి, అందులో మీరు అందరూ చూడండి. ఓకేనా? ఓకేనా రాజు? బాయ్. గాయస్, చూసారు కదా. మీకు కానీ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఛానల్ పేరేంటి? అశ్విని కామెడీ ఎంటర్టైన్మెంట్ ఛానల్. సపోర్ట్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చూసి సపోర్ట్ చేయండి. వీళ్ళ ఛానల్కి అయితే మాత్రం 1000+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇక మీదట మీరు చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇంకా ఈ వీడియోస్ చూసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని కోరుకుంటున్నాం. ఓకేనా గాయస్? ఉంటాం మరి, బాయ్. ఇంకో